ఈనాటి చూస్తే గమ్మత్ అనిపిస్తుంది కొన్ని విషయాల గురించి. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయాల గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి నాటకాల గురించి ఒక్కసారి ప్రజలకు అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు, మభ్యపెడుతున్నారని ప్రజలకు తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు చర్చించుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒక్కసారి మనం మాట్లాడితే 2018 డిసెంబర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయ్యాయి. మొన్న గౌరవనీయులు ఎమ్మెల్సీ కవిత గారు విచ్చేసిండ్రు జగిత్యాలకి. విచ్చేసి అన్నారు, భారీ మెజారిటీతోని జగిత్యాల ఎమ్మెల్యే గెలిచిండ్రు, జగిత్యాల ఎమ్మెల్యే గెలిచిండ్రు అని చెప్పిండ్రు ఎమ్మెల్సీ కవిత గారు. మీరు ఎమ్మెల్యే విజయం కోసం ఎంత తిరిగిండ్రు, కాళ్ళకు చక్రాలు కట్టుకొని ఎంత పోరాడిండ్రు అవన్నీ తెలుసు. సరే, మేము ఆ పార్టీలో ఉన్నాం, పక్కనే ఉన్నాం, అన్నీ తెలుసు. మరి భారీ మెజారిటీ వచ్చింది, 60,000 మెజారిటీ వచ్చింది, జగిత్యాల ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ గెలిచిండు అని చెప్పిండ్రు. సంజయ్ కుమార్కి 60,000 మెజారిటీ వచ్చింది, ఓకే, ప్రజలు ఇచ్చారు. రాజకీయ ఉద్దండులైనటువంటి ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించి భారీ మెజారిటీతోని మీ అభ్యర్థి సంజయ్ కుమార్ గారిని మీరు గెలిపించుకున్నారు, ఓకే, వాస్తవం, అది అయిపోయింది. మీరు తిరిగిండ్రు, దానికోసం ఎంతో పనిచేసిండ్రు. మరి దాని తర్వాత 2018 డిసెంబర్ తర్వాత మార్చ్ 2019 ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక బీసీ బిడ్డని మోసం చేస్తూ, ఒక బీసీ బిడ్డకి మాటిచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ ఇస్తామని చెప్పి మోసం చేసి, ఒక బీసీ బిడ్డను మోసం చేసి మీరు ఒక అగ్రకులస్తులకు సపోర్ట్ చేసిండు, జీవన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిండు. నిజమా కాదా? ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా అయినటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ, వారికి మాయమాటలు చెప్పి మోసం చేసి బీఆర్ఎస్ బీఫామ్ ఇస్తామని చెప్పి పాపం వారి పదవికి, వాళ్ళ ఉద్యోగానికి రాజీనామా చేసుకొని బయటకు వచ్చిన తర్వాత తీరా జీవన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కేవలం ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి, ఈ చంద్రశేఖర్ గౌడ్ గారికి ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇస్తున్నామని మాయమాటలు బయటికి చూడ, ప్రజలకి చూడ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇస్తున్నామని నాటకాలు ఆడి ఒక బీసీ బిడ్డను అత్యంత దారుణంగా మోసం చేసి పాపం తను తట్టుకోలేక ఇండిపెండెంట్గా చేశారు, ఓడిపోయారు. మీరు అదే ఎలక్షన్లలో బీఆర్ఎస్ క్యాండిడేట్ని బీఫామ్ ఎందుకు ఇవ్వలేదు? బీఆర్ఎస్ క్యాండిడేట్ని ఎందుకు నిలబెట్టలేదు? ఎందుకు నిలబెట్టలేదు? అంటే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసి బీసీలకు అన్యాయం చేస్తున్నాయా? కనిపిస్తానే ఉంది ఎక్కడికక్కడ. ఆ రోజున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం కోసం, పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించడం కోసం బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఒక బీసీ బిడ్డను మోసం చేసి, మోసగించి పాపం తీరా టైంకి వచ్చే వరకు ఆయనకు బీఆర్ఎస్ బీఫామ్ ఇవ్వకుండా అన్యాయం చేసిండు ఒక బీసీ బిడ్డకు. నిజమా కాదా? ఇంతవరకు ఈ విషయాలు ఏవి ప్రజలకు తెలియదు. ఒక్కసారి ఇలా ఆలోచించాలి. దాని తర్వాత మేలో వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్లు, లోక్సభ ఎలక్షన్లలో పాపం కవిత గారు చిత్తుగా ఓడిపోయారు. మరి మాట్లాడుతూ ఉంటారు, మా హిందూ టైగర్ అరవింద్ అన్న గారి చేతిలో చిత్తుగా ఓడిపోయిన మాట వాస్తవం. కానీ వీళ్ళు ఏం చెప్పుకుంటూ ఉంటారంటే కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ జరిగింది, అందుకే గెలవలేకపోయిండ్రు మా కవిత గారు అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే అంటే ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని మోసం చేసిండ్రు, మమ్మల్ని మోసం చేసిండ్రు అని చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కసారి మీరు మమ్మల్ని మోసం చేసిండ్రు అని చెప్పుకునే ముందు పాపం మీ కవిత గారిని మీ పార్టీలో ఉన్నటువంటి, మీ పార్టీల కోసమే మీ పార్టీ నాయకులనే గెలిపేయడానికి ఆమె తిరిగింది కదా. మీ పార్టీ ఎమ్మెల్యేలే మోసం చేసిండ్రు, మీ పార్టీ ఎమ్మెల్యేలే ఓడించిండ్రు. నిజమా కాదా? తెలుస్తూనే ఉంది. మీకు తెలుసు, మీ నాయకులు తెలుసు, బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా విషయం తెలుసు. కాదండి, ఒక విషయం, మీ ఎమ్మెల్యే మీ పార్టీ గుర్తు మీద తిరిగినప్పుడు 60,000 మెజారిటీ వచ్చినప్పుడు, మరి మీ గుర్తు మీద మీ కవిత గారు ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మీకెందుకు రాదు? మీకెందుకు రాదు? ఎందుకంటే ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన చిత్తుగా ఓడించారు కదా. అప్పుడు చిత్తుగా ఓడించారు కదా. మరి చిత్తుగా ఓడించినప్పుడు
అదే కవిత గారి దాకా వచ్చేసరికి ఎంపీగా ఎందుకు గెలిపించలేదు? అక్కడ మీ ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. మరి ఇక్కడ అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు పోటీ చేసినప్పుడు కనీసం ఎమ్మెల్యే గారి సొంతూరైనటువంటి అంతర్గాంలో 90% పైగా మెజారిటీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఇస్తే కనీసం మెజారిటీ రాలే ఎంపీ వరకు వచ్చేసరికి. ఆ ఊరు నుంచే ఒక మహిళ నామినేషన్ వేసింది ఆపోజిట్గా, కవితకు ఆపోజిట్గా. మరి ఏమంటారు? ఏం సమాధానం చెప్తారు? ఇంకోసారి మాట్లాడతారా క్రాస్ ఓటింగ్ అని? అసలు కుమ్మక్కు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ కాంగ్రెస్. మీరు చెప్తారు ఇంకా నీతి కబుర్లు, మీరు చెప్తారు. మాకు తెలియక ఒక విషయం అడుగుతామండి. అసెంబ్లీలో కేటీఆర్ గారేమో జీవన్ రెడ్డి గారిని పొగుడతారు, బీజేపీ ఎమ్మెల్యేలను కనీసం లోపలికి కూడా రానివ్వరు. అక్కడ పక్కన చూస్తేనేమో ఒక పక్కన బట్టి విక్రమార్క గారిని కూర్చోబెట్టుకుంటారు, పొగుడతారు. ఇటు సైడ్ ఏమో జీవన్ రెడ్డి గారిని పొగుడతారు, ఆహా ఓహో అని మాట్లాడతారు. అంటే కేవలం అసెంబ్లీలో మీ బిల్లులు పాస్ చేసుకోవడానిక దోస్తానా చేసేది? ఇక్కడికి వచ్చేసరికి గల్లీలోనేమో మీటింగ్లు పెట్టి, ఆత్మీయుల సమ్మేళనాలు పెట్టి ఇష్టం వచ్చినట్టు జీవన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటారు. మరి అవేం రాజకీయాలు? అంటే ఓట్ల కోసం రాజకీయాలు ఇక్కడ తిట్టడం, అక్కడనేమో బిల్లుల కోసం దోస్తానా, ఇక్కడేమో ఓట్ల కోసం తిట్ల పురాణం. కాదండి, ఎమ్మెల్సీ కవిత గారు కుటుంబ రాజకీయాలను మాట్లాడుతూ ఉన్నారు, నిన్న జీవన్ రెడ్డి గారు కుటుంబ రాజకీయాలను మాట్లాడుతూ ఉన్నారు. అసలు కుటుంబ రాజకీయాల గురించి మీ ఇద్దరు మాట్లాడడం ఏంటండి? హాస్యాస్పదంగా ఉంది, బయట జనాలు నవ్వుకుంటున్నారు. కుటుంబ రాజకీయాలు చేసేది మీ రెండు పార్టీలు, ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్. మీరు కుటుంబ రాజకీయాల గురించి చెప్తారా? ఒక్కసారి ఆలోచించాలండి కుటుంబ రాజకీయాల గురించి. ఇవన్నీ మాట్లాడే ముందు చెప్తా ఉన్నారు బీసీ బిడ్డకు పదవులు ఇచ్చినామని, దళిత బిడ్డకు పదవులు ఇచ్చినామని. మీ భిక్ష ఏందండి? నాకు అర్థం కాదు. అక్కడ మీ భిక్షతోని మాకు పదవులు రాలేదు. మరొక్కసారి చెప్తా ఉన్నాము, మీ భిక్షతోని మాకు పదవులు రాలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కు మా పదవులు మాకు ఇచ్చింది. ఒక్కసారి నిల్చోబెట్టండి జనరల్ సీట్లలో లేడీ మహిళలని, ఇదే బీసీ బిడ్డలను, ఇదే దళిత బిడ్డలను జనరల్ కోటాలో నిల్చోబెట్టి పదవులు ఇవ్వండి. ఇవ్వరు. రిజర్వేషన్ల దగ్గర ఇచ్చి మేమిచ్చిన భిక్ష అని చెప్తారు. ఒక్కసారి జనరల్ సీట్లలో నిల్చోబెట్టండి, మహిళలను నిల్చోబెట్టండి. మీ నాన్నగారు ప్రకటించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులలో మహిళలు ఉండరు, నామమాత్రంగా ఉంటారు. మీరేమో కేంద్రంలో మహిళా రిజర్వేషన్ కోసం కొట్లాడతారు. ఒక్కసారి బీసీల గురించి, దళితుల గురించి మీరు ఆలోచించేటప్పుడు ఎన్ని జనరల్ సీట్లలో వాళ్ళకి అవకాశం కల్పించిండ్రో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. పాపం మీ నాయకులే మిమ్మల్ని మోసం చేసి ఓడిస్తున్నప్పుడు మీ వెనకాలనే గోతులు తవ్వుతున్నారు. మళ్ళీ అంటే ఊరికొస్తారు. కవితక్క గారిని ఓడించిండ్రు, కవితక్క గారు ఇది అది అనుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడానికి. దయచేసి బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లు కవితక్క గారి గురించి పెట్టేటప్పుడు మీ కవితక్క గారికి వెనకాల మీ పార్టీలోనే మీ నాయకులే గోతులు తవ్వుతున్నారని ఒక్కసారి వారికి చెప్పండి. కవితక్క గారికి వాళ్ళకి తెలిసేలా చెప్పండి, అప్పటికైనా తెలిసి వస్తుందేమో కనీసం. నిన్న ఇంకొకటి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు రోళ్లవాగు ప్రాజెక్ట్ అని. నిజంగా నవ్వు వస్తుందండి. ఇటు జీవన్ రెడ్డి గారికి, అటు ఎమ్మెల్యే గారికి, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఇద్దరికీ అది ఏటీఎం కార్డు లాంటిది. ఒక ఏటీఎం, ఒక మనీ బ్యాంక్ లాగా అయిపోయింది. నేను తెచ్చాను, నేను అడగడం వల్లే వచ్చిందని ఈయన అంటారు. నేను కడుతున్నానని చెప్పి 60 కోట్లు అంటారు, 130 కోట్లు అంటారు. అది కాదు. అక్కడ పాపం రైతులేమో నానా కష్టాలు పడుతుంటారు ఆ ప్రాజెక్టు కాక. వీళ్ళ మాట్లాడేది మీ హాయం అప్పుడు ఏం చేసిండ్రండి? ఇప్పుడు మీరున్నారు, మీ హాయం అప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? కవిత గారు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. మా ఇందూరు టైగర్ అరవింద్ అన్న గారి మీద మీరు అంటే పసుపోటు అంటారు. పసుపోటు కష్టపడుతున్నారు, కేంద్రంలో కదలికి వచ్చింది. పసుపోటు గురించి తొందరలోనే అనౌన్స్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఏమంటారు? కృతజ్ఞతలు చెప్పండి. మరి చెప్పండి. అరవింద్ అన్న గారు అక్కడ ట్రై చేస్తూ ఉన్నారు. మరి ముత్యం షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు కదా రాష్ట్రంలో, దాని గురించి ఒక్క కదలిక లేదు, ఒక్క మాట లేదు, ఊసు లేదు. దాని గురించి ఏమంటారండి? మీరు మరి ఈడీ నోటీసులు ఇచ్చిండ్రు లిక్కర్ స్కామ్ గురించి, ఇవాళ మీరు హాజరవ్వనట్టున్నారు. ఎందుకు హాజరవ్వలేదండి? నిజంగా మీరు దోషులు కాదు అని అనుకుంటే బాజాప్తా ధైర్యంగా ఈడీ ముందు హాజరయ్యి వాళ్ళకి సమాధానాలు చెప్పొచ్చు కదా. మీ లీగల్ టీంలు పంపడం, మీరు దొంగలాగా దాక్కోవడం ఇవేంటండి? ఈ తీరును చూస్తే రాష్ట్రంలో మహిళల పరువు పోయేటట్టుంది.
మీరు నిర్దోషి అనుకున్నప్పుడు ధైర్యంగా వెళ్ళండి, ఈడి ముందు హాజరవ్వండి, సమాధానాలు చెప్పండి. ఇదేంటండి? ఇది సరికాదు. మీరు ఇస్తున్నటువంటి మెసేజ్ సరికాదు. ఒక్కసారి ఆలోచించండి. మీ హయాంలో మీరు బీసీలకి, దళితులకి మేము మంచి చేస్తున్నాం, బీసీ బంద్ ఇస్తున్నాం, దళిత బంద్ ఇస్తున్నాం అని మాట్లాడుతున్నారండి. నిజంగా చెప్పాలంటే అది గులాబీ బంధు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కడికక్కడ బీసీ బంధు, దళిత బంధు, గృహలక్ష్మి ఇవన్నీ పేర్లు చెప్పి పాపం మా యువకులని, పెద్ద మనుషుల్ని మోసం చేసి బీఆర్ఎస్ కండువాలు కప్పుతూ ఉన్నారు. బహుజనులను, ఇటు బీసీలను అందరినీ మోసం చేస్తూ ఉన్నారు. అన్అఫీషియల్గా మీరు పెట్టుకున్నటువంటి ఆ గులాబీ బంధు అది డైరెక్ట్ పంచరాదు కాబట్టి దానికి ఒక పేరు, అఫీషియల్గా ఓ పేర్లు పెట్టి చేస్తూ ఉన్నారు. కానీ మాకు కనిపించేంత వరకు అది గులాబీ బందే. ఒక్కసారి కవిత గారు కానివ్వండి, జీవన్ రెడ్డి గారు కానివ్వండి, ఇటు బీసీల మీద, ఇటు దళిత మీద దొంగ ప్రేమ ఒలకబోసే బదులు, కుటుంబ పాలనని ఒకరికొకరు సంకలు గుద్దుకునే బదులు ఒక్కసారి అసలు నిజాలు ఏంటో ప్రజల ముందు మాట్లాడితే మంచిది, తెలుసుకొని మాట్లాడితే మంచిది.